హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూ. హాస్యానికి రాజా షాప్ మా రాజబాబు. నీళ్లు తాగి కడుపు నింపుకొని లక్షల్లో పారితోషికం స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల రేడుగా ముద్రపడిన రాజబాబు తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అవకాశాలు అందిపుచ్చుకొని హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. ఓ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35,000 రూపాయలైతే రాజబాబుకు పారితోషికంగా 20,000 రూపాయలు నిర్ణయించారు నిర్మాత. దీంతో కోపం తెచ్చుకున్న రాజబాబు తనకు 35,000 రూపాయలు కావాల్సిందేనని పట్టుబట్టాడు. ఎన్టీఆర్ హీరో, మీరు కమెడియన్ కదా అని నిర్మాత అంటే, అయితే హీరోనే కమెడియన్ గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారట. ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ సందర్భంలో చెప్పారు. జగపతి పిక్చర్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు కలయికలో 1965లో వచ్చిన అంతస్తులు సినిమాలో నటించిన రాజబాబు 1,300 రూపాయల పారితోషికం అందుకున్నాడు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం ఆ తరువాత అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజబాబు కెరీరు పీక్స్ లో ఉన్న టైంలో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే మరో గంట ఏఎన్ఆర్, కృష్ణ, సోన్ బాబు సినిమాల్లో నటించిన రికార్డు ఆయనది. డబ్బుకు పరపతికి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత బిజీగా మారిపోయాడు. ఒకప్పుడు మద్రాసులో పంపు నీళ్లు తాగి కాలం వెళ్లదీసిన రాజబాబు హాస్య నటుడిగా హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించాడు. బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే హాస్య నటులుగా రాణిస్తారేమో అనిపిస్తుంటుంది. చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతో మంది హాస్య నటులు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే. జీవితం తొలినాళ్లలోనే ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత కూడా కష్టాలు ఆయన్ని వీడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకొని మరీ రాజబాబును వెంబడించాయి. తన ప్రతి పుట్టినరోజు నాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. ఈ సంప్రదాయము బాలకృష్ణ అంటే పాతాళ భైరవితో, చంటిగాడితో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోరున ఏడ్చేశారట. జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యలమయమే అయినప్పటికీ తాను మాత్రం కోట్ల మంది ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులు చేసేవారి దుస్థితి చూసిన చెలించిపోయిన ఆయన వారి కోసం ఏకంగా ఓ కాలనీ కట్టించారు. రాజమండ్రిలోనే ఓ జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. 1937 అక్టోబర్ 20న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దాన ధర్మాలు చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తించుకుని మరీ వారికి సాయం చేశారు. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించిన రాజబాబు వరుసగా 13 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు పొంది రికార్డు సాధించారు. పని పని పని. రాజబాబుకు తెలిసింది అదొక్కటే. సినిమాల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అలిగి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడిందని ఆయనతో దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ ఓ సందర్భంలో తెలిపారు. సున్నిత మనస్కుడైన రాజబాబుపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపించాయి. దీంతో మద్యానికి బానిస కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరోవైపు సంపాదించినదంతా దాన ధర్మాలకే ఖర్చయిపోవడంతో ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అప్పటికే ఆయన వయసు 45 ఏళ్లు మాత్రమే. ఇంటర్మీడియట్తో పాటు టీచర్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన రాజబాబు కొంతకాలం పాటు టీచర్గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుండి ఉన్న నటనాభిలాషతో రంగస్థలంపై కుక్కపిల్ల దొరికింది, 4 ఏళ్ల చావడి వంటి నాటకాల్లో సైతం నటించి రంగస్థలపై మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఒకసారి ఈయన రంగస్థలంపై వేసిన నాటకం చూసిన అప్పటి ప్రముఖ దర్శకులు గరికిపాటి రాజారావు గారు ప్రోత్సహించడంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్లారు. ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను చేసిన సమాజం చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీ ప్రస్థానంలో తొలి అడుగు.
రావికొండలరావు, డాక్టర్ గరికిపాటి రాజారావు గారి ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు హాస్య నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారిని, ప్రతి ప్రముఖ హీరో చిత్రంలోనూ తప్పనిసరిగా ఈయనకు ఓ పాత్ర ఉండేలా దర్శకులు, నిర్మాతలు చూసేవారిని, అంతగా ఆయన జనాభిమానం పొందారని ఆనాటి సినీ అభిమానుల మాట. అలా 20 ఏళ్ల పైబడి ఈయన సినీ జీవితంలో 590కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా దాదాపు 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే మెండుగా రాజబాబునే నిర్మాతలు బుక్ చేసుకునేవారు. కేవలం హాస్యనటుగానే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి ఎస్వి రంగారావు, అంజలిదేవి వంటి మహామహులు నటించిన తాతా మనవుడు చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా ఆయన కేవలం హాస్యనటుగానే కాకుండా సీరియస్, ఉదాత్తమైన పాత్రలు కూడా చేయగలరని నిరూపించింది ఆ చిత్ర ఘన విజయం. పిచ్చోడి పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే, యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. ఈయనకు సినిమాల్లో జోడీగా లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమాప్రభ వంటి వారు నటించిన రాజబాబు, రమాప్రభల జంట హిట్ ఫెయిర్ గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. నటనే కాకుండా గాయకునిగా కూడా ఈయన అరుదుగా తన గళం వినిపించారు. ఈ పాట ప్రేక్షకులు అభిమానించే హాస్య పాటల్లో ప్రముఖమైన పాటగా నేటికి ప్రేక్షకుల మన్నన అందుకుంటోంది. అది ఇల్లు ఇల్లాలు చిత్రంలో వినరా సూరమ్మ కూతురు మొగుడా, విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను అంటూ సాగే పాటలో రాజబాబు గాత్రం వినిపించి ఆ పాటకు సరికొత్త అందాన్ని, ఆ చిత్ర విజయానికి దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు అని భలే కాపురు సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. ఆ సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం లక్ష్మణ రేఖ కావడంతో అందరూ ఆయనని లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ అని పిలిచేవారు. ఇక భలే కాపురం చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో చెన్నైలోని వాహిని స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు, రమాప్రభలపై కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరించవలసి ఉంది. అయితే అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు ఆసుపత్రి సిబ్బంది కంటబడకుండా తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చకాచకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో కప్పిపుచ్చుకొని రాజబాబును చూసి ఆయన షాక్కు అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా అని గోపాలకృష్ణ కంగారుగా అన్నారు. నేను ఎంతో మందికి ఎన్నో చేశాను, మీకు మాత్రం ఏమీ చేయలేకపోయాను, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చేశాను అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడు వెంటనే ఆయన సీన్స్ ని చకాచకా తీసేసి పంపించేశారట. దాంతో రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలాగా హాస్పిటల్కి వెళ్లి ఏమీ ఎరగనట్టు బెడ్పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు. కామెడీ కింగ్ గా రాజబాబు సాగే రోజుల్లోనే ఆయన కథానాయకునిగా తాతా మనవడు, తిరుపతి, ఎవరికి వారే, యమునా తీరే, పిచ్చోడి పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయం అవుతూ రూపొందించిన తాతా మనవుడు బిగ్ హిట్. ఇందులో రాజబాబు సరసన విజయ నిర్మల నాయికగా నటించడం విశేషం. రాజబాబు అప్పటికే 10 సినిమాలు చేసేశారు. హాస్యనటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. వాహిని స్టూడియోలో ఓ సినిమా కోసం ఒకసారి షాట్ వేసి బయటకు రాగానే ఒక లైట్ బాయ్, చాలా బాగా చేశారు సార్, మీరు పైకి వస్తారు, అప్పుడు నాకు బట్టలు పెట్టాలి అన్నాడట. ఆ సినిమా హిట్ అయి రాజబాబుకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన బిజీ అయ్యారు. అయినా ఆ లైట్ బాయ్ అన్న మాటలు మాత్రం మర్చిపోలేదట. ఆ రోజు అతను అన్న మాటల వల్లే నేను పైకి వచ్చానేమో, ఎవరి రుణం ఉంచుకోకూడదు అనుకున్నారు. కానీ ఆ లైట్ బాయ్ ఎవరో ఆయనకు గుర్తులేదు. అందుకే ప్రతి ఏడాది తన పుట్టినరోజున మద్రాసులోని అన్ని స్టూడియోలకు వెళ్లి ప్రతి లైట్ బాయ్కి బట్టలు పెట్టి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేవారు రాజబాబు. ఆయన మంచితనానికి ఇదో నిదర్శనం. ఆయనకి గొంతు క్యాన్సర్ ఉండేది. దానికి ఒకసారి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. మరణించడానికి 2 రోజుల ముందే రెండోసారి ఆపరేషన్ చేయించుకున్నారు రాజబాబుకు ఘంటసాల పాటలు అంటే ఇష్టం. 1983 ఫిబ్రవరి 11 ఆ రోజు మహాశివరాత్రి, ఘంటసాల వర్ధంతి కూడా కావడంతో రోజంతా రాజబాబు ఆయన పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతుతో ఇబ్బంది వచ్చి హైదరాబాద్ మదర్ తెరీసా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో 14న తుది శ్వాస విడిచారు. రాజబాబు భార్య లక్ష్మీ అమ్మలకు శ్రీశ్రీ రెండో సతీమణి సరోజ స్వయాన అక్క.
ప్రముఖ గాయని రమోలా లక్ష్మికి చెల్లెలు. ఇక రాజబాబు సొంత సోదరులు చిట్టిబాబు, అనంత్ కూడా చిత్రసీమలో కమెడియన్స్ గా రాణించారు. రాజబాబుకు ఇద్దరు కుమారులు, నాగేంద్రబాబు, మహేష్ బాబు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో సొంత ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తల్లికి చూపించాలి అనుకున్నాడట. అయితే రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆమె కన్ను మూశారు. అలాగే రాజబాబు కుమారులు సొంతంగా ఎదిగి అమెరికాలో ప్రయోజకులైతే వారిని చూడకుండానే రాజబాబు తనువు చాలించడం విషాదకరం. హాస్యనటుడు రాజబాబుది ఒక శకం. ఒకానొక సమయంలో ఆయన హాస్య ప్రపంచాన్ని ఏలారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఒకవేళ ఉందంటే లోటుగానే అనిపించేది. వీరి వర్ధంతి సందర్భంగా మనము మన విశ్వ రివ్యూ తరపున ఆయనకి ఆత్మీయ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మనం కానీ ఈ రాజబాబు కథనాన్ని కానీ విన్నా చూసినా నిజంగా కన్నీళ్లు రాలుతాయి. సినిమా పరిశ్రమలో ఎంతో వెలిగినటువంటి వారు కూడా చివరికి ఎలా ముగిస్తారో వాళ్ళ జీవితాలనే సంగతికి రాజబాబు కూడా పెద్ద ఉదాహరణ. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ కథను నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.